తన భార్యకి ఏమైనా రక్షణ ఉందా? ఏంటండి అసలు మౌనికకి సంబంధించి చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంది, ఆ ఫ్యామిలీకి తోడుగా ఉంటుందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. అసలు ఎట్లా ఉండేది ఈ హత్యకి సంబంధించి అసలు ఏం చెప్తారు? ముందుగా మౌనిక కుటుంబం ఎవరైతే ఉన్నారో మా ప్రాంతంలో దాదాపు పుట్టినప్పటి నుంచి చిన్న చిన్న పిల్లలప్పటి నుంచి ఇక్కడే తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండేవారు. కాలక్రమేణా వయసు పెరిగిన రీత్యా వారు ఎవరి వృత్తుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా తెల్లవారులేస్తే వాళ్ళు ఉపాధుల కోసం బయటకు వెళ్ళే కుటుంబం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ అమ్మాయి ముఖం కూడా మాకు సరిగ్గా గుర్తులేదు. అంటే అంత ఓన్లీ తన డ్యూటీ టైంలోనే ఇంటికి వచ్చేది, బయటికి వెళ్ళేది, మళ్ళీ వచ్చేది. అంతేగాని చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి మాటలు కానీ లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందికర ధోరణి కానీ మేము ఎప్పుడు చూడలే. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా మాకు ఎప్పటి నుంచో తెలిసినటువంటి వ్యక్తులు. చాలా మంచి కుటుంబం. కానీ అటువంటి కుటుంబానికి ఎంత ఘోరమైన చెప్పుకోలేని విధంగా అసలు చంపడం ఒక ఎత్తు అంటే చంపే విధానం కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అంటే అసలు ఏం చేయాలంటారు ఇంత